సచివాలయ వాలంటీర్స్ ఒక 2,30,000 మంది ఉన్నారు అధ్యక్ష. నేనేమంటానంటే ప్రభుత్వ పాలసీలో భాగంగా వాళ్ళని కంటిన్యూ చేయడమా లేకపోవడం అన్నది వాళ్ళ ఇష్టం అధ్యక్ష. కాకపోతే వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు కాబట్టి కనీసం వాళ్ళకి ఏంటంటే నిరుద్యోగ భృతైన ఎంతో కొంత 3,000, 4,000 రూపాయలని ఇవ్వడమా, లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏదైనా జాబ్ ఆపర్చునిటీ చూపించడమా అన్నా కూడా చేస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. వాలంటీర్ల గురించి చాలాసార్లు ఈ సభలో కూడా చెప్పారు, రిపీటెడ్గా మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు 2023 ఆగస్టు నుంచి వాళ్ళకి రెన్యువల్ ఇవ్వకపోగా వాళ్ళ చేత పని చేయించుకొని లేని వాళ్ళ చేత రాజీనామాలు లేని వాళ్ళ చేత ఇచ్చేసి ఈరోజు వాలంటీర్లకి మీరు ఎన్జాయ్ చేసి మాట్లాడతారు అధ్యక్ష. ఒకటి. రెండోది ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్జామ్స్ రాయలేదు అధ్యక్ష. ఆయన గౌరవ సభ్యులు నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో ఉండి కూడా పిల్లలు ఎగ్జామ్స్ రాయకుండా హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్స్కి అటెండ్ కాకుండా ఫెయిల్ చేసిన దుస్థితిలో ఆ ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మననే మేము ఈ విద్యా సంవత్సరం